ప్రతిరోజూ గీతా బోధలు వింటే దుంహకం ఎప్పటికీ దగ్గరరాదు. ఈ మాట ఏదో ఆషామాషిగా చెప్పినది కాదు. మన జీవితంలో మనం అనుభవించే ప్రతి కన్నీటి వెనుక, ప్రతి నిట్టూర్పు వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని వెతికి పట్టుకుని దానికి శాశ్వత పరిష్కారం చూపే అమృతవాక్యే భగవద్గీత. ఓ భక్తులారా, ఆత్మబంధువులారా, మీ మనసులో ఏదో తెలియని అలజడి మిమ్మల్ని వేధిస్తోందా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదని కుమిలిపోతున్నారా? ఈ దుంహకం నుండి బయటపడటం ఎలాగో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఈరోజు ఈ బోధనలో దాగి ఉన్న ఆ పరమాత్ముని సందేశం మీకోసమే. నిజమైన జ్ఞానం అనేది సగం వింటే అది ప్రమాదకరం. ఆ దైవం అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించాలన్నా, ఈ బోధనలోని పరమార్థం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలన్నా ఈ సందేశాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు వినండి. ఆ కృష్ణ పరమాత్మ దయ మీపై ప్రసరించాలంటే ఈ చిన్న ఓపిక మీకు ఎంతో అవసరం. శ్రీకృష్ణుడు అర్జునుడికి నిమిత్తమాత్రంగా చేసి మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేమిటంటే, ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తావో అప్పుడే అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. బయటి ప్రపంచం అనేది ఒక పెద్ద గందరగోళం. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉంటూనే ఉంటుంది. ఆ అలజడిని కాసేపు పక్కన పెట్టండి. మీ చుట్టూ ఉన్న లోకాన్ని కాసేపు మర్చిపోండి. మీ అంతరాత్మలోకి మీరు ఒక్కసారి తొంగి చూడండి. గడిచిన మీ అనుభవాలను ఒక్కసారి నెమరు వేసుకోండి. అప్పుడు మీకు ఒక అద్భుతమైన నిజం అర్థమవుతుంది. ఆ నిజం ఏమిటో తెలుసా? మనం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో కావాలని ఆశపడ్డాము. ఎన్నో అడిగాము. ఎన్నెన్నో ప్రణాళికలు వేశాము. మన మనసు అనేది ఒక కోరికల పుట్ట. అది లెక్కలేనన్ని కోరికలను నిరంతరం కోరుతూనే ఉంటుంది. ఆ కోరికల వెంట మనం పరుగులు తీస్తూనే ఉంటాము. నీ బుద్ధి అంతులేని పథకాలు రచిస్తుంది. ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇంత లాభం వస్తుంది అని రాత్రింబవళ్లూ లెక్కలు వేస్తుంది. నీ హృదయం ఎన్నో ఆశలతో నిండిపోయింది. ఇది నాది కావాలి, అది నాకే దక్కాలి అని ప్రతిక్షణం తపిస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చివరికి మీ జీవితంలో ఏం జరిగింది? మీరు అనుకున్నవన్నీ జరిగాయా? మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరకు వచ్చాయా? లేదు. నీ విధి, ఆ కనిపించని మహాశక్తి, నీ కర్మఫలం ఏదైతే ముందే నిర్ణయించిందో నీకు కేవలం అదే లభించింది. ఇది కాదనలేని వాస్తవం. నీ పూర్వకర్మల లెక్క ప్రకారం, నీ యోగ్యతను బట్టి ఏది జరగాలని ఆ బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉన్నాడో అదే నీ జీవితంలో ఫలించింది. నువ్వు ఎన్ని గింజుకున్నా, ఎన్ని ఆరాటపడినా ఆ విధి రాసిన రాతను దాటి ఏదీ నీ దరి చేరలేదు. ఈ మాట వినడానికి చాలా చిన్నదిగా, సులభంగా అనిపించవచ్చు. కాని ఈ సత్యాన్ని పూర్తిగా మనసులోకి తీసుకోవడం అంత సులభం కాదు. దాన్ని సంపూర్ణంగా అంగీకరించడం అనేది ఒక గొప్ప సాధనలాంటిది. ఇది మన మనసు యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఎదురు ఈదడం లాంటిది. ఎందుకంటే మనసు ఎప్పుడూ తన పంతమే నెగ్గాలని కోరుకుంటుంది. మనలోని అహంకారాన్ని కరిగించుకోవడమే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం. మనసు ఎప్పుడూ తానే కర్తను అని భావించాలనుకుంటుంది. నేను చేశాను కాబట్టే ఇది జరిగింది, నేను అనుకున్నాను కాబట్టే అది సాధించాను అని అహంకారం చెప్పుకోవాలని ఆరాటపడుతుంది. అంతా తన అదుపులోనే ఉందని నమ్మాలని కోరుకుంటుంది. కాని మనకంటే ఉన్నతమైన ఒక శక్తి ఉందని, ఈ జీవితం అనే దారాన్ని వెనుక ఉండి నడిపించే ఒక విశ్వ నియమం ఉందని ఒప్పుకోవడమే అసలైన భక్తి. ఆ గొప్ప శక్తిని గుర్తించిన రోజే నీలోని దుంహకం మటుమాయం అవుతుంది. ఓ భక్తులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక సముద్రపు అలమీద ప్రయాణించే చిన్న పడవలాంటివాళ్లం. పడవను మనం నడపవచ్చు కాని అలలను మనం నియంత్రించలేము. ఆ అలలే మన కర్మలు, ఆ సముద్రమే ఈ సంసారం. ఆ పడవను నడిపే చుక్కానిని ఆ కృష్ణుడికి అప్పగించినప్పుడు ప్రయాణం సుఖమయం అవుతుంది. మనం పడే ప్రతి తపన, పడే ప్రతి వేదన మన అహంకారం నుండి పుడుతున్నాయి. నేను అనుకున్నది జరగలేదు అన్న బాధే దుంహకానికి మూలం. కాని భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో అది ముందే నిర్ణయించాడు.
నీకు ఏది మంచో ఆ తండ్రికి తెలిసినంతగా నీకు తెలియదు. ప్రతిరోజూ ఈ గీతాసారాన్ని మీ మనసులో నింపుకుంటే అప్పుడు వచ్చే ఫలితం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏది జరిగినా అది ఆయన ఇచ్చే ప్రసాదమని మీరు భావిస్తారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అది నీ కర్మ ఫలమని అంగీకరించే గుణం నీకు అలవడుతుంది. దుంహకం అనేది నీ దరి చేరాలంటే నీలో అశాంతి ఉండాలి. కాని ఎప్పుడైతే నువ్వు భగవంతుని నిర్ణయానికి తలవంచుతావో అప్పుడు నీ మనసు ప్రశాంతమైన సరోవరంలా మారుతుంది. ఆ సరోవరంలో దుంహకం అనే అలలు ఎప్పటికీ తలెత్తవు. ఆ ప్రశాంతతను చేరుకోవడం అంటే ఏదో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయడం కాదు. మన ఇంట్లోనే ఉంటూ మన పనులను మనం చేసుకుంటూనే ఆ కృష్ణ పరమాత్మ చూపిన మార్గంలో పయనించడం. ఓ భక్తులారా, మనం ప్రతిరోజూ చేసే పనుల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంటాము. ఒక పని మొదలుపెట్టే ముందే దాని ఫలితం ఇలా ఉండాలి అని మనసులో ఒక బొమ్మ గీసుకుంటాము. కాని తీరా ఆ సమయం వచ్చేసరికి పరిస్థితులు తలకిందులు అవుతాయి. అప్పుడు మనలో కలిగే ఆ నిరాశే దుంహకానికి మొదటి అడుగు. ఆత్మబంధువులారా, ఒక్కసారి గమనించండి. మన అహంకారం ఎంత బలమైనదో తెలుసా? అది ఎప్పుడూ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ విజయం రావాలి అని పట్టుబడుతుంది. నేను ఇంత మంచి చేశాను కాబట్టి నాకు మంచే జరగాలి అని వాదిస్తుంది. అయితే ఈ సృష్టి నియమం మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. నువ్వు వేసిన విత్తనం ఒకటి అయితే ఆ నేలలో ఉన్న సారం, ఆ కాలంలోని వాతావరణం ఆ మొక్క ఎదుగుదలను నిర్ణయిస్తాయి. నీ ప్రయత్నం కేవలం విత్తనం వేయడం వరకు మాత్రమే. కాని ఆ చెట్టుకాయలు కాయాలా వద్దా అనేది నీ చేతుల్లో లేని పని. ఆ పరమాత్మ గీతలో చెప్పిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే మాటకు అర్థం ఇదే. నీకు అధికారం ఉన్నది కేవలం కర్మ చేయడం మీద మాత్రమే, ఫలితం మీద కాదు. ఈ సత్యాన్ని మనం నోటితో చెప్పడం సులభం కాని హృదయపూర్వకముగా అంగీకరించడం చాలా కష్టం. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఫలితాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తుంది. ఎప్పుడైతే ఫలితం మనకు అనుకూలంగా రాదో అప్పుడు మనం దైవాన్ని నిందిస్తాము. నాకే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తాము. కాని ఓ ఆత్మబంధువులారా, మనకు తెలియని విషయం ఒకటి ఉంది. మన కంటికి కనిపించేది కేవలం ఈ జన్మలోని సంఘటనలు మాత్రమే. కాని ఆ పరమాత్మకు మన కోటానుకోట్ల జన్మల లెక్కలు తెలుసు. గత జన్మల్లో మనం చేసిన ఏ కర్మ ఈ రూపంలో మన ముందుకు వచ్చిందో మనకు తెలియదు. అందుకే ఆయన ఇచ్చే తీర్పు ఎప్పుడూ సరైనదే అయి ఉంటుంది. నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావని ఊహించుకో. దారిలో నీకు ఒక పెద్ద రాయి అడ్డొచ్చింది. నువ్వు ఆ రాయిని చూసి కోపగించుకోవచ్చు, ఏడవవచ్చు, లేదా ఆ రాయిని దాటుకుని వెళ్లడానికి దారి వెతకవచ్చు. ఆ రాయి అక్కడ ఉండటం నీ విధి. దాన్ని ఎలా స్వీకరిస్తావు అనేది నీ సంస్కారం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా అలాంటివే. అవి నీ పూర్వకర్మల వల్ల ఏర్పడిన అవరోధాలు. వాటిని చూసి కుంగిపోతే దుంహకం పెరుగుతుంది. అదే దైవ నిర్ణయంగా భావిస్తే మనస్కు ధైర్యం కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు మనకు ఎదురయ్యే అతి పెద్ద శత్రువు మన ఆలోచనలే. రేపు ఏమవుతుందో అన్న భయం, నిన్న ఏం జరిగిందో అన్న బాధ. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఈ రోజును మనం వృధా చేసుకుంటున్నాము. కృష్ణుడు చెప్పేది ఒక్కటే, ఈ క్షణంలో జీవించు. నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. ఫలితాన్ని నామీద వదిలే. నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని ఆ పరమాత్మ పాదాల దగ్గర ఉంచుతావో అప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక స్వార్థం ఉంటుంది. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది దక్కాలి అనే భావన ఉంటుంది. ఈ భావన ఉన్నంత కాలం నీకు ప్రశాంతత దొరకదు. ఎందుకంటే నీ ఆనందం ఫలితం మీద ఆధారపడి ఉంది. ఫలితం వస్తే సంతోషిస్తావు, రాకపోతే ఏడుస్తావు. అంటే నీ సంతోషం నీ అదుపులో లేదు. అది బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. మరి ఇలాంటి సంతోషం శాశ్వతం ఎలా అవుతుంది? ఆలోచించండి భక్తులారా. నిజమైన ఆనందం అనేది ఫలితం మీద ఆధారపడకూడదు. చేసే పనిమీద మాత్రమే ఉండాలి. నువ్వు ఒకరికి సహాయం చేస్తున్నావంటే
అది నీ ధర్మం కాబట్టి చేయి. వారు నీకు తిరిగి కృతజ్ఞత చెబుతారని ఆశించుకు. వారు చెప్పినా చెప్పకపోయినా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నీ ధర్మాన్ని పాటించావు. ఆ ధర్మ పాలనే నీకు అంతులేని తృప్తిని ఇస్తుంది. అదే గీత బోధించే నిష్కామ కర్మయోగం. మనం చాలాసార్లు మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకుంటాము. వారికి అన్నీ ఉన్నాయి, నాకు లేవు అని బాధపడతాము. కాని ఎవరి ప్రయాణం వారిది, ఎవరి కర్మ ఫలం వారిది. ఒకరికి త్వరగా లభించవచ్చు, ఒకరికి ఆలస్యంగా లభించవచ్చు. కాని ఏది నీకు దక్కాలో అది ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. ఏది నీకు దక్కకూడదో అది నీ చేతిలో ఉన్నా జారిపోతుంది. ఈ నమ్మకం నీలో బలంగా ఉన్నప్పుడు నీకు ఎవరిమీద అసూయ ఉండదు, దేనిమీద అతిగా వ్యామోహం ఉండదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జునా, ఈ యుద్ధం నువ్వు చేస్తున్నావు అనుకోకు. ఇక్కడ చనిపోయేవారు, చంపేవారు అంతా నా సంకల్పం ప్రకారమే జరుగుతున్నారు. నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి మాత్రమే. నీ బాధ్యత యుద్ధం చేయడం, ఫలితాన్ని నేను చూసుకుంటాను. మన జీవితం కూడా ఒక యుద్ధరంగమే. ఇక్కడ మనం ఎదుర్కొనే సమస్యలు మన శత్రువులు. ఆ సమస్యలతో పోరాడటం మన ధర్మం. ఆ పోరాటంలో గెలుపు ఓటములను ఆ దైవానికి వదిలేయాలి. నువ్వు నీ మనసును ఒక సాక్షిగా మార్చుకోవాలి. నీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండు, కాని వాటిలో లీనం కాకు. ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో హీరో ఏడుస్తుంటే మనం కాసేపు బాధపడతాము, కాని మనకు తెలుసు అది కేవలం ఒక పాత్ర మాత్రమేనని. అలాగే ఈ ప్రపంచం ఒక పెద్ద రంగస్థలం. ఇక్కడ నువ్వు పోషిస్తున్న పాత్ర నీకు ఇవ్వబడింది. ఆ పాత్రను నీ శక్తి మేరకు చక్కగా పోషించు. కాని ఆ పాత్రలోని సుఖదుఃఖాలను నీ ఆత్మకు అంటించుకోకు. మనం పదే పదే మన కష్టాల గురించి ఆలోచించడం వల్ల అవి ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి. చీకటిని చూసి భయపడితే అది ఇంకా భయంకరంగా మారుతుంది. అదే ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ చీకటి మాయమవుతుంది. ఆ దీపమే భగవంతుని నామస్మరణ. ఆ దీపమే గీతాజ్ఞానం. ప్రతిరోజూ ఆ జ్ఞానదీపాన్ని నీ హృదయంలో వెలిగించుకో. అప్పుడు నీ చుట్టూ ఉన్న దుఃఖం అనే చీకటి దానంతటా అదే పారిపోతుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ మార్పు ఒక్కరోజులో రాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజూ నీ మనసుతో నువ్వు మాట్లాడుకోవాలి. నీ అహంకారాన్ని తగ్గించుకుంటూ దైవ చింతనను పెంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ఒక ప్రసాదంగా భావిస్తావో అప్పుడు నీకు ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. నీకు ఎదురయ్యే అవమానాలు కూడా నీ ఎదుగుదలకు సోపానాలుగా మారుతాయి. నీకు లభించే విజయాలు నీకు వినయాన్ని నేర్పుతాయి. ఈ జీవిత రంగస్థలంపై మన పాత్రను మనం పోషిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే మనుషులు, పరిస్థితులు అన్నీ కూడా ఆ సూత్రధారి నిర్ణయించినవే అని గ్రహించాలి. ఓ భక్తులారా, మనం తరచుగా చేసే పొరపాటు ఏమిటంటే ఎదుటివారి ప్రవర్తనను బట్టి మన ప్రశాంతతను కోల్పోతుంటాము. ఎవరైనా మనల్ని పొగడితే ఉప్పొంగిపోతాము, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతాము. మన ఆనందానికి తాళం చెవిని ఇతరుల చేతిలో పెట్టడమే అసలైన బంధనం. ఆత్మబంధువులారా, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి కష్టం నేడు లేదు, నేటి సంతోషం రేపు ఉండకపోవచ్చు. మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు మారుతూనే ఉంటాయి. కాని మారకుండా నీలో ఒక సాక్షిలా ఉండే ఆత్మను గుర్తించినప్పుడే నీకు నిజమైన స్థితప్రజ్ఞత అలవడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన అతిపెద్ద రహస్యం ఇదే. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించడం. మన మనసు ఎప్పుడూ ఆకర్షణలకు లోనవుతుంది. ఏది అందంగా కనిపిస్తే దాని వెంటపడుతుంది. ఏది సౌకర్యంగా ఉంటే దాన్నే కోరుకుంటుంది. కాని ఏది నీకు మేలు చేస్తుందో, ఏది నీకు శ్రేయస్సును కలిగిస్తుందో అది మాత్రమే ఆ దైవం నీకు ప్రసాదిస్తాడు. ఒక్కోసారి మనకు నచ్చినది జరగవచ్చు, కాని అది మన భవిష్యత్తుకు ఎంతో అవసరమైనది అయి ఉండవచ్చు. ఒక వైద్యుడు రోగికి చేదుమాత్ర ఇచ్చినట్లు భగవంతుడు మనల్ని శుద్ధి చేయడానికి కొన్ని కష్టాలను కూడా మనకు బహుమతిగా ఇస్తాడు. మనం పడే ప్రతి ఆవేదన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. అది మన గత జన్మల వాసన.
ఆ వాసనలే మనల్ని కొన్ని ప్రత్యేకమైన పనుల వైపు నడిపిస్తాయి, కొన్ని అనుబంధాల వైపు లాగుతాయి. మనం అనుకుంటాము, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను లేదా ఫలానా వస్తువును ద్వేషిస్తున్నాను అని. కాని నిజానికి అవన్నీ నీ అంతరంగంలో దాగి ఉన్న కర్మల ప్రతిబింబాలు మాత్రమే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్ననాడు నీకు ఎవరిమీద కోపం రాదు, ఎవరిమీద అతిగా వ్యామోహం కలగదు. ఓ దైవస్వరూపులారా, జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక పాఠం. ఆ పాఠాన్ని నేర్చుకోవడం మానేసి మనం కేవలం ఆ బాధలోనే ఉండిపోతున్నాము. నీకు అన్యాయం జరిగిందని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఆ అన్యాయం నీకు సహనాన్ని నేర్పడానికి వచ్చిందని భావించు. నీకు పేదరికం వచ్చిందని కుమిలిపోతున్నావా? అది నీకు తృప్తిని నేర్పడానికి వచ్చిందని అనుకో. దృష్టికోణం మారితే సృష్టి మొత్తం మారిపోతుంది. సమస్య నీ చుట్టూ ఉన్న లోకంలో లేదు, నీ లోపల ఉన్న ఆలోచన విధానంలోనే ఉంది. మనమందరం ఈ ప్రపంచంలో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని నిరంతరం తాపత్రయపడుతున్నాము. కాని చివరికి మనం వెంట తీసుకువెళ్లేది ఏముంది? కేవలం మనం చేసిన పుణ్యపాపాల మూట మాత్రమే. ఈ కఠిన సత్యాన్ని మనం మరచిపోయి లేనిదానికోసం ప్రాకులాడుతూ ఉన్నదానిని అనుభవించలేకపోతున్నాము. నీకు ఈరోజు లభించిన అన్నం, ఈరోజు నువ్వు పీలుస్తున్న గాలి, నిన్ను ఆదరించే నీ కుటుంబం, ఇవన్నీ ఆ భగవంతుడు నీకు ఇచ్చిన వరాలు. ఆ వరాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే అసలైన ప్రార్థన. చాలామంది భక్తులు నన్ను అడుగుతుంటారు, మేము ఎంతో భక్తితో పూజలు చేస్తున్నాము కదా, అయినా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. దానికి సమాధానం ఒక్కటే, బంగారం ఎంత ఎక్కువగా అగ్నిలో కాలితే అంతగా మెరుస్తుంది. అలాగే మనిషి కూడా కష్టాలనే అగ్నిలో పుటం పెడితేనే ఒక పవిత్రమైన వ్యక్తిగా తయారవుతాడు. నీకు వస్తున్న కష్టాలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నీలో దాగి ఉన్న శక్తిని నీకు పరిచయం చేయడానికి వస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆ పరమాత్మునికి నమస్కరించి, తండ్రి, ఈరోజు నీవు ఇచ్చే ప్రతిదీ నీ ప్రసాదంగా స్వీకరిస్తాను అని ఒక్క మాట చెప్పుకోండి. అప్పుడు చూడండి మీ రోజంతా ఎంత అద్భుతంగా గడుస్తుందో. అపజయాలు ఎదురైనా మీరు కుంగిపోరు, ఎందుకంటే ఆ అపజయంలో కూడా భగవంతుని కృప ఉందని మీరు నమ్ముతారు. ఆ నమ్మకమే నీకు కొండంత బలాన్ని ఇస్తుంది. నీ హృదయంలో ఆ దైవాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు బయటి తుఫానులు నిన్ను ఏమీ చేయలేవు. భక్తులారా, మనం చేసే పనులలో మనకు కర్తృత్వ భావం పోవాలి. నేను చేస్తున్నాను అన్న అహంకారం ఉన్నంత కాలం కలితం తాలూకు బరువు కూడా నీపైనే ఉంటుంది. అదే నేను ఆయన పని చేస్తున్నాను, ఆయన నడిపిస్తున్నాడు అని భావిస్తే నీ మనసు తేలికపడుతుంది. ఒక చిన్న బిడ్డ తన తల్లి చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు ఆ బిడ్డకు ఏ భయమూ ఉండదు. దారిలో మేటలున్నా, గోతులున్నా తన తల్లి తనను జాగ్రత్తగా తీసుకువెళ్తుందని ఆ బిడ్డకు గట్టి నమ్మకం. మనము కూడా ఆ పరమాత్ముని చేతిని పట్టుకుని నడవాలి. మనస్సు అనేది ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద కోరికలు, ద్వేషాలు అనే దుమ్ము పేరుకుపోయినప్పుడు మనకు మన అసలైన స్వరూపం కనిపించదు. ఆ దుమ్మును వదిలించుకోవడమే ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడైతే మనసు నిర్మలంగా మారుతుందో అప్పుడు ఆ అద్దంలో పరమాత్మ దర్శనం లభిస్తుంది. ఆ దర్శనం కలిగినప్పుడు నీకు లోకంలోని సుఖదుఃఖాలు తృణప్రాయంగా అనిపిస్తాయి. నీవు సముద్రంలాంటి వాడివి, అందులో పుట్టే అలలు నీ ఆనందాన్ని మార్చలేవు. ప్రతి మనిషిలోనూ ఆ దైవం ఉన్నాడనే సత్యాన్ని గుర్తించాలి. మనం ఎదుటివారిని దూషిస్తున్నాము అంటే అది ఆ దైవాన్ని దూషించడమే. మనం ఒకరికి సహాయం చేస్తున్నాము అంటే అది ఆ దైవానికి సేవ చేయడమే. ఈ భావన నీలో కలిగినప్పుడు నీ ప్రవర్తనలో వినయం వస్తుంది, నీ మాటలో మృదుత్వం వస్తుంది. నీవు ఉన్న చోటే నీకు శాంతి లభిస్తుంది. నువ్వు ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్లనక్కర్లేదు, నీ హృదయమే ఒక కాశీ క్షేత్రంలా మారుతుంది. ఆత్మబంధువులారా, ఈ గీతా బోధనలు వినడం వల్ల కలిగే గొప్ప ఫలితం ఏమిటంటే నీలో భయం మాయమవుతుంది. చావు అంటే భయం, ఓటమి అంటే భయం, అవమానం అంటే భయం. ఇవన్నీ పోయి ఒక స్థిరమైన నిశ్చయంతో నువ్వు జీవిస్తావు. నీవు కేవలం శరీరం కాదు, నీవు అజరామరమైన ఆత్మవు అని తెలిసినప్పుడు నీకు ఏ దుఃఖం దగ్గరకు రాదు.
ఆ అనంతమైన ఆనందాన్ని చవిచూడటమే మన జన్మ సార్థకత. ఆ నమ్మకం మనలో కలిగినప్పుడు జీవితంలో వచ్చే ఒడిదుడుకులు మనల్ని ఏమీ చేయలేవు. కాని ఆత్మబంధువులారా, ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద ఆటంకం మనకున్న మమకారం. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా గౌరవం అని మనం దేనినైతే గట్టిగా పట్టుకుంటామో అదే మనల్ని అత్యంత ఎక్కువగా బాధిస్తుంది. లోకంలో ఏదీ నీతో శాశ్వతంగా ఉండదు అన్న నిజాన్ని మనం మర్చిపోతాము. మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్లలేము. మధ్యలో వచ్చిన ఈ బంధాలు, అనుబంధాలు అన్నీ కేవలం ఒక ప్రయాణంలోని మజిలీలు మాత్రమే. భక్తులారా, మనం ఒక చెట్టును చూస్తాము. ఆ చెట్టుకు ఎన్నో ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి. గాలి వీచినప్పుడు కొన్ని ఆకులు రాలిపోతాయి. అంతమాత్రాన ఆ చెట్టు బాధపడదు. ఎందుకంటే దానికి తెలుసు, రాలిన చోటే మళ్లీ చిగురు వస్తుందని. మన జీవితం కూడా అటువంటిదే. ఏదైనా కోల్పోయినప్పుడు మనం కుమిలిపోతాము. కాని ఆ పరమాత్మ ఒక చేత్తో నీ దగ్గర ఉన్నది తీసుకున్నాడంటే అంతకంటే మెరుగైనది ఇవ్వడానికి ఇంకో చేత్తో సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఆ దివ్య సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ఓపిక, నిగ్రహం కావాలి. మనం పడే వేదన అంతా మన అంచనాల నుండే పుడుతుంది. నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి అని మనం ఒక హద్దు గీసుకుంటాము. ఆ హద్దు దాటి ఏది జరిగినా మనం తట్టుకోలేము. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. నీ కష్టం నీ కర్తవ్యం. కాని ఆ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి అనేది ఆ సర్వాంతర్యామి నిర్ణయిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డకు ఏది కావాలో అది సరైన సమయంలోనే ఇస్తాడు. అడగకముందే ఇచ్చే ఆ దైవంపై మనకు ఎందుకు అంత అపనమ్మకం? ఆత్మబంధువులారా, ఈ జీవన ప్రయాణంలో మనం ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తాము. కొన్నిసార్లు మనం దేనికోసం అయితే ప్రాకులాడుతామో అదే మనకు దక్కదు. అప్పుడు మన మనసు వికలమవుతుంది. కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గతంలో మీకు దక్కనిది ఏదైనా ఉంటే దానివల్ల మీకు మంచే జరిగిందని ఇప్పుడు అనిపిస్తుంది కదా? అవును, ఆ క్షణంలో అది బాధగా అనిపించినా కాలక్రమంలో అది మీ మేలుకోసమే జరిగిందని అర్థమవుతుంది. ఆ పరమాత్ముని లీలలు చాలా విచిత్రమైనవి. ఓ పుణ్యాత్ములారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. మనం కేవలం మనకోసం బ్రతకడమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన ధర్మం. ఈ మంచి మాటలను 10 మందికి చేరవేయడం, ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యం. మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీ అందించే ఆ చిన్న సాయం ఎందరో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి దోహదపడుతుంది. ఇది కేవలం ధనం ఇవ్వడం కాదు, ఆ పరమాత్ముని సేవలో మీ వంతు అడవిలో ఒడత సహాయం లాంటిది. మనం మన అహంకారాన్ని ఎలా వదులుకోవాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు. నేను చేస్తున్నాను అన్న భావన కూడా అహంకారమే. భగవంతుడు నీ ద్వారా ఒక పనిని చేయించుకుంటున్నాడు. నువ్వు కేవలం ఒక ఉపకరణానివి మాత్రమే. ఒక పెన్నుతో ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం రాసింది పెన్ను కాదు, ఆ పెన్నును పట్టుకున్న వ్యక్తి. మన జీవితం కూడా ఆ భగవంతుని చేతిలో ఒక కలం లాంటిది. ఆయన రాస్తున్న కథలో మనం కేవలం అక్షరాలం. మనసు ఎప్పుడూ అలలులేని సముద్రంలా ఉండాలి అంటారు పెద్దలు. కాని లోకంలో ఉన్న వికారాలు మన మనసును ఎప్పుడూ కల్లోలపరుస్తూనే ఉంటాయి. ఎవరైనా ఒక మాట అంటే చాలు, మనలో కోపం నషాళానికి అంటుతుంది. ఎవరైనా పొగిడితే చాలు, గాల్లో తేలిపోతాము. ఈ 2 స్థితులు కూడా ప్రమాదకరమే. పొగడ్తలకు పొంగిపోకూడదు, తిట్లకు కృంగిపోకూడదు. ఎందుకంటే నిన్ను పొగిడేవాడు నీ శరీరాన్ని చూసి పొగుడుతున్నాడు, నిన్ను తిట్టేవాడు నీ ప్రవర్తనను చూసి తిడుతున్నాడు. నీ ఆత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. దుంహకం అనేది ఒక నీడలాంటిది. వెలుతురు ఉన్నంత కాలం నీడ వెంటే ఉంటుంది. అలాగే కోరికలు ఉన్నంత కాలం దుంహకం వెంటే ఉంటుంది. కోరికలను పూర్తిగా చంపేయమని గీత చెప్పదు. కాని
ఆ కోరికల మీద వ్యామోహం ఉండకూడదు అని చెబుతుంది. ఒక పడవ నీటిమీద ఉండాలి కాని నీరు పడవలోకి రాకూడదు. అలాగే మనం ఈ లోకంలో ఉండాలి కాని లోకం మన మనసులోకి రాకూడదు. అప్పుడే మనం మునిగిపోకుండా ఈ సంసార సాగరాన్ని దాటగలము. ఆత్మబంధువులారా, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దైవమున్నాడని గుర్తించండి. మీరు వంట చేస్తున్నా, పనికి వెళ్తున్నా, పిల్లలతో ఆడుకుంటున్నా అది ఆ పరమాత్ముని సేవగానే భావించండి. పనిని భారం అనుకోకుండా బాధ్యతగా స్వీకరించండి. అప్పుడు అలసట అనేది మీ దరికి రాదు. నీ ప్రతి అడుగులోనూ ఆ కృష్ణ పరమాత్మ నీతోనే నడుస్తాడు. నీకు తోడుగా, నీకు నీడగా ఆయన నీ వెంటే ఉంటాడు. ఈ పరమసత్యాన్ని నమ్మినవారికి ఏ చింతా ఉండదు. లోకంలో మనం చూసే భేదభావాలు అన్నీ మన అజ్ఞానం వల్లే కలుగుతాయి. ఈయన తక్కువ, ఆయన ఎక్కువ, వీరు మనవారు, వారు పరాయివారు అనే ఆలోచనలు మనల్ని బంధీలను చేస్తాయి. కాని ఆ పరమాత్ముని దృష్టిలో అందరూ సమానమే. ఒకే సూర్యుడు మురికి కాలువమీద, పవిత్రమైన గంగానది మీద తన కాంతిని సమానంగా ప్రసరింపజేస్తాడు. అలాగే ఆ దైవకృప కూడా అందరిమీద సమానంగా ఉంటుంది. మనం మన హృదయ కవాటాలను తెరిచి ఉంచితే చాలు, ఆ వెలుగు మనల్ని ముంచెత్తుతుంది. మనకు వచ్చే కష్టాలు మనల్ని పరీక్షించడానికి కాదు, మనల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి వస్తాయి. ఒక విత్తనం నేలలో మునిగి నలిగిపోతేనే అది ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాల్లో నలిగితేనే తనలోని అసలైన విలువను తెలుసుకోగలడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భయపడకండి. ఆ కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకోండి. భగవంతుడు నీకు ఒక పెద్ద సమస్య ఇచ్చాడంటే దాన్ని ఎదుర్కొనే పెద్ద గుండెను కూడా ఆయనే ప్రసాదిస్తాడు. ఆ కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకోవడం అంటే మనలోని బలహీనతలను వదిలించుకుని దేవబలాన్ని ఆశ్రయించడం. ఓ భక్తులారా, మనం తరచుగా మనల్ని మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాము. కొంచెం కష్టం రాగానే నావల్ల ఏమీ కాదు, నేను అశక్తుడిని అని చేతులు ఎత్తేస్తాము. కాని నీ లోపల ఉన్న ఆ పరమాత్మ శక్తి అపారమైనది. ఆ శక్తిని నీవు గుర్తించలేకపోవడమే అసలైన అజ్ఞానం. ఆత్మబంధువులారా, మీ మనసును ఒక్కసారి నిశితంగా గమనించండి. అది ఎప్పుడూ ఒక కోతిలాగా ఇటు అటు గెంతుతూనే ఉంటుంది. గతంలో జరిగిన చేదు అనుభవాలను తలుచుకుంటూ బాధపడుతుంది, లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉండి ప్రస్తుతం మన చేతిలో ఉన్న అద్భుతమైన సమయాన్ని మనం వృధా చేస్తున్నాము. శ్రీకృష్ణుడు చెప్పినట్లు గడిచిన కాలం గురించి చింతించడం, రాబోయే కాలం గురించి ఆందోళన చెందడం రెండూ వ్యర్థమే. ఈ ప్రపంచంలో ఏదీ నీ సొంతం కాదు. నీవు దేనిని నీది అని గట్టిగా పట్టుకుంటున్నావో అది ఒకరోజు నిన్ను వదిలి వెళ్లవలసిందే. అది ధనం కావచ్చు, పదవి కావచ్చు, చివరకు ఈ శరీరం కూడా కావచ్చు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నీ మనసులో ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి అడవులకు వెళ్లడం కాదు, ప్రతిదానిని అనుభవిస్తూనే దేనికీ అంటుకోకుండా ఉండటం. ఒక తామరాకుమీద నీటి చుక్కలా ఉండటమే అసలైన జీవనకళ. ఓ పుణ్యాత్ములారా, ఈ జీవనయాత్రలో మనకు కలిగే ప్రతి అనుభవం వెనుక ఒక పరమార్థం ఉంటుంది. మీరు ఎదుర్కొనే ప్రతి మనిషి మీకు ఏదో ఒక పాఠం నేర్పుతాడు. మీ శత్రువు మీకు ఓర్పును నేర్పుతాడు, మీ మిత్రుడు మీకు ప్రేమను నేర్పుతాడు. కష్టాలు మీకు ధైర్యాన్ని నేర్పుతాయి, సుఖాలు మీకు వినయాన్ని నేర్పుతాయి. కాబట్టి ఎవరిని ద్వేషించకండి, దేనిని అసహించుకోకండి. ప్రతిదీ ఆ దైవ సంకల్పంగానే స్వీకరించండి. ఓ దైవస్వరూపులారా, మన ఈ ధర్మ ప్రచార యాత్రలో మీరు కూడా ఒక భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి మాటలు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సమాజంలోని ప్రతి గుండెకు చేరాలి. మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు ఇచ్చే ఆ చిన్న సహాయం ఎందరో ఆత్మలకు శాంతిని, వెలుగును ప్రసాదించడానికి ఒక మార్గం అవుతుంది. జీవితం అంటే కేవలం తినడం, పడుకోవడం కాదు. మన ఆత్మ ఎదుగుదల కోసం మనం చేసే నిరంతర ప్రయత్నమే జీవితం. మనలోని అరిషడ్వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మాత్సర్యాలను జయించడమే అసలైన విజయం. బయటి ప్రపంచంలో మనం ఎన్నో యుద్ధాలు గెలవవచ్చు, కాని మన మనసును మనం గెలిచిన రోజే మనం నిజమైన విజేతలం అవుతాము. ఆ విజయం వైపు మనల్ని నడిపించే చుక్కానియే భగవద్గీత. భక్తులారా, మీ జీవితంలో ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మీరు ఒంటరివాళ్లమని ఎప్పుడూ అనుకోకండి. ఆ కృష్ణ పరమాత్మ నీ నీడలా నీ వెంటే ఉన్నాడు. నీవు పిలిస్తే చాలు, ఆయన పలికేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాని నీ పిలుపులో ఆ ప్రవస్యం ఉండాలి, ఆ నిశ్చలమైన నమ్మకం ఉండాలి. ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు, గజేంద్రుడు మొసలి నోట చిక్కినప్పుడు వారు ఎలాగైతే ఆర్తితో పిలిచారో అటువంటి ఆర్తి నీలో ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక పవిత్రత ఉండాలి. పనిని కేవలం డబ్బుకోసం మాత్రమే చేయకుండా అది ఆ భగవంతుని సేవగా భావించినప్పుడు ఆ పనిలో నాణ్యత పెరుగుతుంది. నీవు ఒక రైతువైతే పంటను పండించడం నీ సేవ, నీవు ఒక ఉపాధ్యాయుడివైతే విద్యను బోధించడం నీ సేవ. ఇలా ప్రతి వృత్తిని ఒక ప్రవృత్తిగా మలుచుకున్నప్పుడు నీవు చేసే ప్రతి అడుగు ఒక ప్రదక్షిణం అవుతుంది. నీవు మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రం అవుతుంది. మనసులోని మాలిన్యాన్ని కడిగేసుకోవడానికి ధ్యానం ఒక గొప్ప సాధనం. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మీ శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని చూస్తూ ఉండండి తప్ప వాటితో కలిసి ప్రయాణం చేయకండి. అలా నిలకడగా ఉన్నప్పుడు నీలో ఒక అద్భుతమైన వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగే పరమాత్మ వెలుగు. ఆ వెలుగులో నీవు లీనమైనప్పుడు నీకు లోకంలోని దుంహకాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఓ ఆత్మబంధువులారా, ప్రేమ అనేది ఒక గొప్ప శక్తి. ప్రేమతో జయించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ ప్రేమ కేవలం నీ కుటుంబం మీద మాత్రమే కాకుండా సమస్త జీవరాశుల మీద ఉండాలి. ఒక చిన్న చీమ నుండి అపరమైన ఈ సృష్టి వరకు ప్రతిదానిలోనూ ఆ పరమాత్మను చూడగలిగినప్పుడే నీ భక్తి పరిపూర్ణం అవుతుంది. ఎదుటివారిలో ఉన్న లోపాలను వెతకడం మానేసి వారిలోని దైవత్వాన్ని గుర్తించడం నేర్చుకో. మనం పడే ప్రతి నిట్టూర్పుకు కారణం మన కోరికలే అని తెలుసుకున్నాము. కాని ఆ కోరికలను ఎలా నియంత్రించాలి? దానికి ఒకటే మార్గం, ఉన్నదానితో తృప్తి చెందడం. తృప్తి లేనివాడు కోట్లు ఉన్నా దరిద్రుడే, తృప్తి ఉన్నవాడు చిల్లి గవ్వ లేకపోయినా చక్రవర్తే. నీకు ఏది లభించిందో అది నీకు చాలు అని అనుకున్నప్పుడు నీ మనసులో ఒక ప్రశాంతత నెలకొంటుంది. ఆ ప్రశాంతతే నీకు అసలైన సంపద. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు ఏది జరిగినా అది మంచికే అనుకోవడం ఒక గొప్ప మానసిక స్థితి. అది నిన్ను కుంగిపోకుండా కాపాడుతుంది. నీవు ఓడిపోయినా ఆ ఓటమిలో ఒక పాఠం ఉంటుందని గ్రహించు. నీవు గెలిచినా ఆ గెలుపుకు కారణం నీవు మాత్రమే కాదని, ఆ దైవ కృప కూడా ఉందని గుర్తుంచుకో. ఈ సమతుల్యత నీ జీవితాన్ని ఒక సుందరమైన నందనవనంలా మారుస్తుంది. ఆ సమతుల్యత నీ జీవితాన్ని ఒక సుందరమైన నందనవనంలా మారుస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఓ భక్తులారా, ఈ మార్పు రావాలంటే ముందుగా మన ఇంద్రియాలను మనం అదుపులోకి తెచ్చుకోవాలి. మన ఇంద్రియాలు ఒక 5 గుర్రాల వంటివి. ఆ గుర్రాలు ఎప్పుడూ తమకు నచ్చిన దిశలో పరుగులు తీయాలని చూస్తాయి. ఒక గుర్రం అందమైన రూపాలవైపు, ఇంకోటి రుచికరమైన పదార్థాలవైపు, మరొకటి వినసొంపైన మాటలవైపు మనల్ని లాగుతుంటాయి. ఆ గుర్రాల కళ్ళెములను పట్టుకున్న సారథే మన బుద్ధి. ఆ బుద్ధి గనుక బలహీనంగా ఉంటే ఆ గుర్రాలు మనల్ని అపమార్గంలోకి తీసుకువెళతాయి. అప్పుడు మన జీవితం అనే రథం ప్రమాదంలో పడుతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంద్రియ నిగ్రహం గురించి పదే పదే బోధించాడు. ఏ మనిషి అయితే తన ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుంటాడో ఆ మనిషి మాత్రమే ఈ లోకంలో నిజమైన శాంతిని పొందగలడు. ఆత్మబంధువులారా, ఒక చిన్న ఆలోచన మనల్ని ఎలా పతనం చేస్తుందో గమనించండి. ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మనకు దానిమీద ఆశ కలుగుతుంది. ఆశ మెల్లగా వ్యామోహంగా మారుతుంది. ఆ వ్యామోహం తీరకపోతే మనలో కోపం పుడుతుంది. కోపం వచ్చినప్పుడు మనిషి తన విచక్షణను కోల్పోతాడు. విచక్షణ లేని మనిషి తాను ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితికి చేరుకుంటాడు. అది
చివరకు మనిషి నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి ఓ పుణ్యాత్ములారా, ఆ కోరిక పుట్టే క్షణంలోనే మనం జాగ్రత్తపడాలి. అది మనకు అవసరమా లేదా అని మన బుద్ధితో ఆలోచించాలి. మనసు చెప్పే ప్రతి మాటను వినవలసిన అవసరం లేదు. మనసు ఒక పనిమనిషి లాంటిది, బుద్ధి ఒక యజమాని లాంటిది. యజమాని చెప్పినట్లు పనిమనిషి వినాలి కాని పనిమనిషి చెప్పినట్లు యజమాని నడచుకోకూడదు కదా. కాని మన జీవితాల్లో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. మన మనసు మనల్ని ఆడిస్తోంది. మనం ఈరోజు అనుభవిస్తున్న దుఃఖానికి కారణం మన అజ్ఞానమే. మనం ఈ శరీరాన్ని చూసి ఇదే నేను అని అనుకుంటున్నాము. ఈ శరీరానికి వచ్చే రోగాలు, ఈ శరీరానికి కలిగే ముసలితనం చూసి మనం భయపడుతున్నాము. కాని భక్తులారా, నువ్వు ఈ శరీరం కాదు. ఈ శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది. పాతబడిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ఎలాగైతే ధరిస్తామో, ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని మారుస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే ఆత్మకు చావులేదు, పుట్టుకలేదు. దానికి ఆయుధాలు గాయం చేయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అది శాశ్వతమైనది, పురాతనమైనది. అటువంటి అమరమైన ఆత్మవు నీవు అని గ్రహించినప్పుడు చిన్న చిన్న కష్టాలకు నువ్వు ఎందుకు చలిస్తావు? ఆ దివ్యత్వాన్ని నీలో నువ్వు దర్శించుకోవడమే ఆధ్యాత్మికతలోని పరమార్థం. లోకంలో మనం ఎంతోమందిని చూస్తుంటాము. కొందరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. కాని పరిస్థితులను స్వీకరించే విధానం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒకే గాలి వీచినప్పుడు ఒక పడవ ఒడ్డుకు చేరుతుంది, ఇంకో పడవ మునిగిపోతుంది. దానికి కారణం ఆ పడవను నడిపే వ్యక్తి ఆ పడవ తెరచాపలను ఎలా అమర్చాడు అనేదానిమీద ఆధారపడి ఉంటుంది. నీ మనసు అనే తెరచాపను భగవంతునివైపు తిప్పు, అప్పుడు నీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. ఆత్మబంధువులారా, మనం చేసే ప్రార్థనల్లో కూడా స్వార్థం ఉండకూడదు. దేవుడా, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగడం భక్తి అనిపించుకోదు. అది ఒక వ్యాపారంలాంటిది. నిజమైన భక్తుడు భగవంతుని ఏమీ కోరడు. స్వామీ, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను నడిపించు, నీవు ఏది ఇచ్చినా అది నా మేలుకోసమే అని భావిస్తాను అని శరణాగతి చెందుతాడు. ఆ శరణాగతిలో ఉండే ఆనందం వర్ణనాతీతం. అప్పుడు నీ బాధ్యత అంతా ఆ పరమాత్ముడే తీసుకుంటాడు. మనం చాలాసార్లు అనుకుంటాము, నేను ఇంత పూజ చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని. కాని ఆ కష్టం నీ కర్మ ఫలాన్ని త్వరగా తొలగించడానికి వచ్చిందని నువ్వు గ్రహించలేవు. నీవు చేసిన పాపాలను ఆ భగవంతుడు చిన్న చిన్న కష్టాల రూపంలో పోగొడుతున్నాడు. అది ఆయన నీమీద చూపిస్తున్న కరుణ. ఆ కరుణను అర్థం చేసుకుంటే నువ్వు కష్టంలో కూడా నవ్వగలవు. దైవ ప్రణాళికను శంకించకండి, దాన్ని గౌరవించండి. ఒక కుమ్మరి మట్టిని కుండగా మార్చేటప్పుడు ఆ మట్టిని పైన కొడుతూనే ఉంటాడు. అలా కొడితేనే కదా ఆ మట్టి ఒక అందమైన ఆకారాన్ని పొందుతుంది. అలాగే భగవంతుడు కూడా మనల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని దెబ్బలు వేస్తాడు. ఆ దెబ్బలు మనల్ని నొప్పించడానికి కాదు, మనలోని లోపాలను సరిదిద్దడానికి. ఆ ఓర్పు మనకు ఉండాలి. ప్రతి దెబ్బ వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుందని నమ్మాలి. ఓ భక్తులారా, ఈ ప్రపంచం మనల్ని రకరకాలుగా పరీక్షిస్తుంది. నీవు ధర్మంగా ఉన్నా సరే 10 మంది నిన్ను నిందించవచ్చు. నీవు మంచి చేసినా సరే నీకు చెడు ఎదురుకావచ్చు. అప్పుడు నీవు ధర్మాన్ని వదలకూడదు. ధర్మో రక్షతి రక్షితః అంటే నీవు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కాని ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. ఆలస్యమైనా సరే సత్యమే జయిస్తుంది. ఈ పట్టుదల నీలో ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరొక మార్గం ఇతరుల తప్పులను వెతకడం మానేయడం. మనం మనలోని వేల తప్పులను వదిలేసి ఎదుటివారిలో ఉన్న ఒక్క చిన్న తప్పును ఎత్తిచూపుతాము. దానివల్ల మన మనసు కలుషితం అవుతుంది. ఎదుటివారిలో ఉన్న మంచిని చూడటం నేర్చుకోండి. ప్రతి మనిషిలోనూ ఒక దైవం ఉన్నాడని భావించండి. అప్పుడు మీకు ఎవరిమీద ద్వేషం కలగదు. మీ మనసు ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది. ఆత్మబంధువులారా,
ఈ అంతర్మథనం మనల్ని మరో గొప్ప సత్యం వైపు నడిపిస్తుంది. మనం మన గతాన్ని ఒక పెద్ద బరువులా వీపున మోస్తూ ఉంటాము. అప్పుడు ఎవరో ఏదో అన్నారని, అప్పట్లో ఆ పని ఎందుకు జరగలేదని, నన్ను కావాలని ఎవరో తొక్కేయాలని చూశారని, ఇలా ఎన్నో చేదు జ్ఞాపకాలను మనం గుండెల్లో దాచుకుంటాము. ఈ జ్ఞాపకాలే మనల్ని వర్తమానంలో ప్రశాంతంగా ఉండనివ్వవు. గీతా బోధన మనకు చెప్పేది ఏమిటంటే, గతం అనేది ఒక ముగిసిన అధ్యాయం. దాన్ని మార్చడం నీ తరం కాదు, నా తరం కాదు. ఆ గడిచిన కాలం నీకు కొన్ని పాఠాలను నేర్పడానికి వచ్చింది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగాలే తప్ప ఆ కాలంలోనే ఆగిపోకూడదు. నువ్వు ఎంతగా ఆవేదన చెందినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. ఈ క్షణాన్ని కూడా నువ్వు గతం గురించి ఆలోచిస్తూ వృధా చేస్తే నీ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోతుంది. అందుకే ఓ భక్తులారా, పాత జ్ఞాపకాల సంకెళ్లను తెంచుకోండి. ఆ కృష్ణ పరమాత్మ నీకు ప్రతిరోజూ ఒక కొత్త అవకాశాన్ని ప్రసాదిస్తున్నాడని గుర్తించండి. మనం మన జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే మరో విషయం మన కోరికల స్వరూపం. కోరికలు అనేవి అగ్నిలో పోసే నెయ్యిలాంటివి. నువ్వు ఎంతగా వాటిని తీర్చుకుంటూ ఉంటే అవి అంతగా పెరుగుతూనే ఉంటాయి. ఒక కోరిక తీరగానే మనసు మరో కోరికను సిద్ధం చేస్తుంది. ఈ నిరంతర పరుగులో మనం మన ఆత్మను మర్చిపోతున్నాము. నీకు నిజంగా శాంతి కావాలంటే బయట వెతకడం మానేసి నీ లోపలికి ప్రయాణం చెయ్యి. నీ హృదయగర్భంలో ఆ పరమాత్మ ఒక అఖండ జ్యోతిలా వెలుగుతున్నాడు. ఆ వెలుగును చూడగలిగితే ప్రపంచంలోని ఆకర్షణలన్నీ వెలవెలబోతాయి. ఓ పుణ్యాత్ములారా, మనం తరచుగా మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాము. వాడు నాకంటే తక్కువ కష్టపడినా ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఆమెకు నాకంటే తక్కువ తెలివితేటలున్నా మంచి పదవిలో ఉంది అని అసూయపడుతుంటాము. కాని నీకు తెలియని విషయం ఏమిటంటే, ఎవరి ప్రారబ్ధ కర్మలు వారివి. ఎవరి కర్మ ఫలాన్ని వారు అనుభవించక తప్పదు. ఒక రైతు తన పొలంలో విత్తనం వేస్తే ఆ పంట పండటానికి దానికి పట్టే సమయం దానికి పడుతుంది. పక్క పొలంలో పంట త్వరగా వచ్చింది కదా అని నువ్వు నీ పంటను లాగలేవు కదా. కాలం పక్కాగా తన లెక్కలను సరిచూసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఏదీ అకారణంగా జరగదు. నీకు ఒక కష్టం వచ్చిందంటే దాని వెనుక నీ కర్మ ఉంటుంది. అలాగే ఆ కష్టాన్ని దాటే శక్తిని ఇచ్చే దైవకృప కూడా ఉంటుంది. దైవకృపను పొందే మార్గం ఒక్కటే, అది నిష్కల్మషమైన విశ్వాసం. నమ్మకం లేని చోట భక్తి నిలవదు. నీవు ఆ పరమాత్ముని మీద అపరమైన నమ్మకాన్ని ఉంచినప్పుడు నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సముద్రాన్ని దాటడానికి హనుమంతుడికి రామనామం తోడైనట్లు నీ జీవిత సముద్రాన్ని దాటడానికి కృష్ణనామం తోడవుతుంది. భక్తులారా, మనం మన అహంకారాన్ని చంపుకోవాలి అంటే ముందుగా మనలోని మమకారాన్ని వదులుకోవాలి. ఇది నాది, వీరు నావారు అనుకోవడం వల్లనే మనకు బంధనాలు ఏర్పడుతున్నాయి. ఈ లోకంలో మనం ఒక అతిథిలాంటివాళ్లం. ఒక హోటల్ గదిలో మనం 2 రోజులు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వస్తువులను మనం వాడుకుంటాము కాని అది నాది అని అహంకరించము. తిరిగి వెళ్లేటప్పుడు వాటన్నింటినీ వదిలేసి వెళ్తాము. ఈ జీవితం కూడా అటువంటిదే. ఈ ప్రపంచం ఒక పెద్ద వసతి గృహం. ఇక్కడ ఉన్న ప్రతిదీ భగవంతుని సొత్తు. మనం దాన్ని అనుభవించే హక్కును మాత్రమే కలిగి ఉన్నాము, యజమాని అయ్యే హక్కును కాదు. చాలామంది అంటుంటారు, మాకు ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉంది కాని సంసార బాధ్యతలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని. కాని ఓ ఆత్మబంధువులారా, సంసారంలో ఉంటూనే నిర్లిప్తతను అలవరచుకోవడం అసలైన సాధన. పద్మపత్రమివాంభస అంటే తామరాకు నీటిలోనే ఉంటుంది కాని ఆ నీరు దానికి అంటుకోదు. నువ్వు కూడా ఈ సమాజంలో ఉండు, బాధ్యతలను నెరవేర్చు, కాని ఆ ఫలితాలకు అతుక్కుపోకు. నీ కర్తవ్యాన్ని నువ్వు ఒక యజ్ఞంలా భావించి చేస్తే అది నిన్ను బంధించదు సరేగదా, నిన్ను మోక్షం వైపు నడిపిస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఒక స్థాయికి వచ్చాక తన గడిచిన అనుభవాలను నెమరు వేసుకుంటే అతడికి ఒక నిజం అర్థమవుతుంది. తను ఎన్నో కావాలని ఆశపడ్డాడు, ఎన్నో అడిగాడు, ఎన్నో ప్రణాళికలు వేశాడు. తన మనసు లెక్కలేనన్ని కోరికలు కోరింది. బుద్ధి అంతులేని పథకాలు రచించింది.
హృదయం ఎన్నో ఆశలతో నిండిపోయింది. కాని చివరికి ఏం జరిగింది? ఆ కనిపించని మహాశక్తి నీ కర్మఫలం ఏదైతే ముందే నిర్ణయించిందో నీకు కేవలం అదే లభించింది. ఈ మాట వినడానికి చాలా చిన్నదిగా సులభంగా అనిపించవచ్చు కాని దీన్ని అంగీకరించడమే ఒక గొప్ప ఆధ్యాత్మిక విజయం. మనం మన అహంకారాన్ని కరిగించుకోవాలి. ఎందుకంటే మనసు ఎప్పుడూ తానే కర్తను అని భావించాలనుకుంటుంది. అంతా తన అదుపులోనే ఉందని నమ్మాలని కోరుకుంటుంది. కాని మనకంటే ఉన్నతమైన ఒక శక్తి ఉందని, ఈ జీవితం అనే దారాన్ని నడిపించే ఒక విశ్వ నియమం ఉందని ఒప్పుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. ఈ లోకంలో గడ్డిపోచకూడా ఆ పరమాత్ముని ఆజ్ఞ లేనిదే కదలదు. అటువంటప్పుడు నీవు చేసే ప్రయత్నం ఎంత? నీవు సాధించే విజయం ఎంత? అంతా ఆ మాయా నాటక సూత్రధారి లీల. ఓ భక్తులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీరు పడే ఈ తాపత్రయం అంతా దేనికోసం? చివరికి మిగిలేది ఆత్మశాంతి మాత్రమే కదా. ఆ శాంతిని పొందాలంటే నువ్వు పరుగులు తీయడం ఆపాలి. నీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని వినాలి. ఆ నిశ్శబ్దంలోనే దేవుడి స్వరం వినిపిస్తుంది. నిరంతరం లోకపు అలజడిలో ఉంటే ఆ స్వరం నీకు వినిపించదు. అందుకే ప్రతిరోజూ కొంత సమయం గీతా పారాయణానికి లేదా భగవన్నామా స్మరణకు కేటాయించండి. అది నీ మనసులోని మురికిని కడిగివేసి నిన్ను పునీతుడిని చేస్తుంది. జీవితం అనే నది ప్రవహిస్తూనే ఉంటుంది. అందులో రాళ్లు ఉంటాయి, రొంపి ఉంటుంది, స్వచ్ఛమైన నీరు ఉంటుంది. నువ్వు ఆ ప్రవాహంతో పాటు సాగిపోవాలి. ఎక్కడైనా ఆగిపోతే నీరు నిల్వ ఉండి కలుషితం అవుతుంది. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అనే భావన నీలో ఉండాలి. ఏదీ శాశ్వతం కాదు అనే సత్యం నీకు ఒక కవచంలా రక్షణ ఇస్తుంది. అప్పుడు నీవు దేనికీ భయపడవు, దేనికి అతిగా సంతోషించవు. స్థితప్రజ్ఞత అంటే ఇదే. ఆ స్థితిని చేరుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. ఆత్మబంధువులారా, ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. మనం ఇప్పుడు మన గమ్యానికి అతి చేరువలో ఉన్నాము. చివరి మెట్టు ఎక్కే ముందు మన మనసును మరింత పరిపక్వం చేసుకోవాలి. ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలు మనల్ని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దాయి. కాని ఆ పూర్తి మార్పు మనలో కలగాలంటే ఆ దైవం మీద సంపూర్ణమైన శరణాగతి కావాలి. ఆ శరణాగతి ఎలా ఉండాలి, ఆ పరమాత్ముడు మనల్ని ఎలా హత్తుకుంటాడు అనే విషయాలను మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్ముని పట్ల పరిపూర్ణమైన శరణాగతి చెందడమే మన జీవిత పరమార్థం. శరణాగతి అంటే ఓటమిని ఒప్పుకోవడం కాదు. అది అనంతమైన దైవశక్తితో మన ఆత్మను అనుసంధానం చేయడం. ఓ భక్తులారా, మనం మన జీవితపు భారాన్ని అంతా మన భుజాలమీద వేసుకుని మోస్తున్నాము. అందుకే మనం అంతగా అలసిపోతున్నాము, అంతగా దుఃఖిస్తున్నాము. ఒక ప్రయాణికుడు రైలులో కూర్చుని కూడా తన మూటను తలమీద పెట్టుకుని మోస్తే ఎంతటి అజ్ఞానమో, భగవంతుని సృష్టిలో ఉంటూ అంతా నేనే చేస్తున్నాను అనుకోవడం కూడా అంతటి అజ్ఞానమే. ఆత్మబంధువులారా, నీవు ఎప్పుడైతే ఆ కృష్ణుడిని నా నావకు నువ్వే సారథివి తండ్రి అని వేడుకుంటావో అప్పుడు నీ ప్రయాణం నిశ్చింతగా సాగుతుంది. శరణాగతి చెందిన భక్తుడికి ఏ భయమూ ఉండదు. ఎందుకంటే అతడికి తెలుసు తనను నడిపిస్తున్నది ఆ విశ్వాన్ని ఏలే పరమాత్మ అని. నీకు లభించే ప్రతి విజయం ఆయన ప్రసాదమని, నీకు ఎదురయ్యే ప్రతి అపజయం ఆయన నేర్పే పాఠమని నువ్వు భావించినప్పుడు నీలో అహంకారం నశిస్తుంది. అహంకారం నశించిన చోటే ఆనందం చిగురిస్తుంది. మనం ఈ ప్రపంచంలో చూసే విభేదాలు, ద్వేషాలు అన్నీ నేను అనే భావన నుండే పుడుతున్నాయి. ఈ నేను అనే చిన్న గీతను చెరిపేస్తే మిగిలేది ఆ దైవత్వమే. నది సముద్రంలో కలిసినప్పుడు తన పేరును, తన రూపాన్ని ఎలాగైతే కోల్పోయి సముద్రమే అయిపోతుందో, మన ఆత్మ కూడా ఆ పరమాత్మలో లీనమైనప్పుడు శాశ్వతమైన శాంతిని పొందుతుంది. ఆ స్థితిని చేరుకోవడానికే మనం ప్రతిరోజూ గీతా బోధనలను వినాలి, మననం చేసుకోవాలి. ఇవి కేవలం మాటలు కావు, ఇవి మన జీవితాలను మార్చే మంత్రాలు. ఓ పుణ్యాత్ములారా, దున్హఖం అనేది నీ దగ్గరకు రాకూడదు అంటే నీవు చేసే ప్రతి పనిని ఒక ఆరాధనగా మార్చుకోవాలి. నీ చేతులు చేసే పని ఏదైనా కావచ్చు, నీ మనసు మాత్రం ఆ దైవ పాదాల చెంతే ఉండాలి. అప్పుడు నీవు చేసే ప్రతి కర్మ పవిత్రమవుతుంది.
కర్మల వల్ల వచ్చే బంధనాలు నీకు చుట్టుకోవు. ఈ లోకంలో ఉంటూనే లోకానికి అతీతంగా జీవించడం ఎలాగో గీత మనకు నేర్పిస్తుంది. ప్రతిరోజూ ఈ సత్యాలను వినడం వల్ల నీ అంతరంగం శుద్ధి అవుతుంది. నీలో ఉన్న భయం స్థానంలో ధైర్యం నిలబడుతుంది. జీవితం అంటే ఒక నిరంతర ప్రవాహం. అందులో నీవు కేవలం ఒక అలవు మాత్రమే. సముద్రంలో పుట్టే అల సముద్రంలోనే కలిసిపోతుంది. అలాగే మనము కూడా ఆ పరమాత్మ నుండి పుట్టి మళ్లీ ఆయనలోనే కలిసిపోతాము. ఈ సత్యాన్ని గ్రహించినవాడికి చావు పుట్టుకల పట్ల భయం ఉండదు. తనకున్న దానితో తృప్తిగా జీవిస్తూ ఇతరులకు మేలు చేయడమే తన ధర్మంగా భావిస్తాడు. అటువంటి మనిషిని చూసి దుంహఖమే భయపడి పారిపోతుంది. నీ మనసులో కృష్ణుడు కొలువై ఉన్నప్పుడు అక్కడ చీకటికి చోటు ఎక్కడిది? ఓ దైవ సంబంధికులారా, ఈ మంచి మాటలు వినే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ధర్మ ప్రచార యజ్ఞం ఇలాగే నిరంతరం కొనసాగడానికి, మరింతమంది భక్తులకు ఈ జ్ఞానాన్ని చేరవేయడానికి మీ వంతు మద్దతు మాకు ఎంతో అవసరం. మా ఈ ధర్మ కార్యానికి మీరు చేయగలిగిన సహాయాన్ని వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళంగా అందించండి. మీరు అందించే ప్రతి చిరుకానుక కూడా ఈ జ్ఞాన జ్యోతిని 10 మందికి వెలిగించడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ గీతా బోధలు వింటే దుంహఖం ఎందుకు దగ్గరకు రాదో ఇప్పుడు మీకు అర్థమే ఉండవచ్చు. ఎందుకంటే గీత నిన్ను నీకు పరిచయం చేస్తుంది. నిన్ను భయపెట్టే పరిస్థితుల కంటే, నిన్ను కుంగదీసే సమస్యల కంటే నీవు చాలా గొప్పవాడివి అని గీత హెచ్చరిస్తుంది. నీవు అజరామరమైన ఆత్మవు, నీకు ఏ లోటూ లేదు అని గుర్తుచేస్తుంది. ఈ జ్ఞాన కవచాన్ని ధరించినవాడిని ఏ శోకమూ ఏమీ చేయలేదు. అందుకే భక్తులారా, ఈ అమృత వాక్కులను మీ గుండెల్లో పదలపరుచుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. అంతా ఆయన లీల, అంతా ఆయన దయ అని మనసారా అనుకోండి. అప్పుడు మీ మనసులో ఉన్న భారం ఒక్కసారిగా దిగిపోతుంది. ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి ఎలాగైతే సిద్ధం చేశాడో, నిన్ను కూడా నీ జీవిత యుద్ధంలో విజేతగా నిలబెడతాడు. నీవు చేయవలసిందల్లా ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఆ నమ్మకమే నీకు కొండంత అండా. ఆత్మబంధువులారా, ఈ 8 భాగాల ప్రయాణంలో మనం ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాము. జీవితాన్ని ఎలా చూడాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేవి గీత మనకు అతి సులభంగా బోధించింది. ఈ బోధనలను వినడం ఒక ఎత్తు అయితే, వాటిని ఆచరించడం మరొక ఎత్తు. ఒక్క మాటను అయినా మీ జీవితంలో పాటిస్తే ఆ పరమాత్ముని అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి జ్ఞాన దీపం వెలగాలని నేను ఆ కాళీకృష్ణ పరమాత్మను మనసారా ప్రార్థిస్తున్నాను. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజూ గీతా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువై ఉంటుంది. ఏ హృదయంలో అయితే దైవ చింతన ఉంటుందో ఆ హృదయం ఒక బృందావనంలా మారుతుంది. మీ జీవితాలు ఆనందమయం కావాలని, దుంహఖం అనేది మీ దరిదాపులకు కూడా రాకూడదని కోరుకుంటూ, ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. భక్తులారా, ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించకండి. ఈ జ్ఞానాన్ని మీలోనే దాచుకోకుండా 10 మందికి పంచండి. లోకమంతా సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉండగలము. సర్వేజనా సుఖినోభవంతు అన్న మన పెద్దల మాటను గుర్తుంచుకోండి. మీ ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ ఆ పరమాత్మ తోడుండాలని కోరుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ కృపాకటాక్ష వీక్షణాలు మీపై సదా ప్రసరించాలని ఆశీర్వదిస్తున్నాను.